తప్పకుండా ప్రస్తుత ప్రభుత్వం గురించి మాట్లాడుకోవాలి, ప్రభుత్వాన్ని నడుపుతున్న ముఖ్యమంత్రి గురించి మాట్లాడుకోవాలి. కానీ ఆ విషయాలు కేటీఆర్ గారే బాగా చెప్పగలుగుతారు. ఈ ముఖ్యమంత్రి దాటుతున్న రేఖలెన్ని, వాణిలెన్ని, తారలెన్ని, అన్ని విషయాలను కూడా స్పష్టంగా చెప్తారు. నేను వాటి జోలికి పోవడం లేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీగా 2001లో పుట్టడానికి ముందు ఉన్న పరిస్థితులు ఇవాళ చాలామంది మాట్లాడుతున్నారు. కేసీఆర్ తెచ్చిన పదవిలో కూర్చొని, కేసీఆర్ వల్ల సృష్టించబడ్డ పదవులలో కూర్చొని చాలామంది పైరుకారులు, బ్రోకర్లు, జోకర్ నాయకులు కూడా ఇవాళ పదవులలోకి వచ్చి మాట్లాడుతున్నారు. ఆనాడు కేసీఆర్ జై తెలంగాణ అంటే అమ్మో కేసీఆర్ నెంబడి నిలబడితే మాకేమైద్దామని చెప్పి ఉచ్చాలు పోసుకొని దూరం పోయిన వెధవలు, సమైక్యాంధ్ర తొత్తులుగా పనిచేసిన ఇక్కడున్న స్థానిక కాంగ్రెస్ తెలుగుదేశం నాయకులు తెలంగాణలో ఇవాళ చాలా అవాకులు చివాకులు పేలుతున్నారు. అదొక వైపు. ఏముండి ఆనాడు కేసీఆర్తోని ఆ రోజు దానిక తెలుగుదేశంలో ఉండి అన్నా అనుకుంటూ చుట్టూ తిరిగిన వాళ్ళు కూడా ఎప్పుడైతే కేసీఆర్ జై తెలంగాణ అని గులాబీ జెండా ఎత్తినరో పారిపోయినరు. ఎందుకంటే ఆ సమయం అటువంటిది. తెలంగాణ యాసను కూడా మర్చిపోయి తెలుగును ఆంధ్ర యాసలో మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. మన సెక్రటేరియట్లో, మన అసెంబ్లీలో, తెలంగాణ అంతటా. తెలంగాణ పదాన్ని అసెంబ్లీలో నిషేధించిన సందర్భం. గా టైంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ని కాదు, భారతదేశాన్ని కూడా చంద్రబాబు నాయుడే నడుపుతున్న సందర్భం. అటువంటి టైంలో తెలంగాణ ఎండిపోతున్న తెలంగాణను చూసి, వెళ్ళిపోతున్న తెలంగాణను చూసి, వలసల పాలైన తెలంగాణను చూసి నేనున్న తెలంగాణ కొరకు, తెలంగాణ రైతులారా చనిపోద్దు, తెలంగాణ నేతన్నలారా చనిపోకండి,